హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ, దోస తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా కొత్తగా బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేయండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని 1, 2తో అయితే అస్సలాగరండి. అంత బావుంటది. పిల్లలు, పెద్దలు కూడా ఎప్పుడు ఒకే రకం బ్రేక్‌ఫాస్ట్‌తో బోరు కొడితే ఇలా కొత్త కొత్తగా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత బావుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎన్ని తిన్నానో కూడా తెలియదండి. అంత బావుంటాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా, ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు 4 ఆలుగడ్డల్ని ఇలా ఉడికించి తీసుకున్నానండి. ఉడికించుకొని పైన పొట్టు తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు దాకా మెజరింగ్ కప్‌లో ఉంటది గదండీ! ఆ హాఫ్ కప్పు దాకా అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వాటర్ అంటే అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే ముందు హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి బ్యాటర్ పల్చగా ఉండొద్దండి. చూడండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్‌లో తీసుకున్న తర్వాత మంచి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ కావడానికి, టేస్ట్ రావడానికి దీంట్లో హాఫ్ కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కొస్తాయండి. ఇలా చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వెజిటబుల్స్ వేసుకుందామండి. వెజిటబుల్స్ తినని పిల్లలకు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా క్యారెట్ తురిమి తీసుకున్నానండి. ఒక టమాటో తీసుకోవాలి మీడియం సైజు. ఒక ఉల్లిపాయని కూడా మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్‌గా వస్తదండి. మన ఛానల్‌లో స్నాక్స్ రెసిపీస్, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. టైం ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కాస్త మిశ్రమం గట్టిగా అనిపిస్తుందండి. మళ్ళీ దీంట్లో ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకున్నామండి. వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు బ్యాటర్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద నేను ఇలా ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే దోశ ప్యాన్ మీద కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. చిన్న చిన్న సెట్ దోశల్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో నువ్వులు మంచిగా పైనుంచి చూడ్డానికి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక 2 కరివేపాకు రెమ్మల్ని ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర బ్యాటర్ ఇలా గరిటె పిండి వేసుకోవాలండి. వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈక్వల్గా చేసుకొని మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోంచి ఉడికించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుందండి. అదే మీరు మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలా పచ్చి పచ్చిగానే ఉంటుందండి. ఇలా పైన తడి ఆరి మంచి గోల్డెన్ కలర్ ఒకవైపు వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. దీంట్లో నేను ఆవాలు కూడా వేసుకున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా వేసుకొని రెండు వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ లేకుండా కూడా మీరు ఇలా దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ని మనం కాస్త పల్చగా చేసుకోవాలండి. సెట్ దోశకైతే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక కప్పు దాకా వాటర్ కలుపుకొని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి ఇలా మనకు సెట్ దోశ లాగా వేసుకొని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ రుచి మర్చిపోతారండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే మీ ఫేవరెట్ అయిపోతుంది.
ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.